ఇక గురుగారు దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు పొందాలంటే ఏ విధమైన పదార్థాలు అమ్మవారికి సమర్పించాలి? చాలా మంచి ప్రశ్న అండి. దీనికి కొన్ని నియమ నిబంధనలు గూడా ఉన్నాయి. అసలు ఒక్క దీపావళి రోజే గాదు. ప్రతిరోజు గూడా మనకు ఇప్పుడు నేను చెప్పేటువంటి నియమ నిబంధనలు పాటిస్తే లక్ష్మీ కటాక్షము మెండుగా ఉంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇది స్వయంగా శుక్రాచార్యుల వారే లక్ష్మీ కటాక్ష నిధి అని రాశారు ఒక చోట. అందులో భాగంగా చెబుతూ ఉన్నా. ఒకసారి అంటే శుక్రాచార్యుల వారంటే భార్గవుడు. ఆయన వచ్చి లక్ష్మీదేవి దగ్గర కూర్చొని అన్ని నోట్ చేసుకుంటున్నారు. నా దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, ప్రతిదీ రాయన ఆయన అని చెప్పారు. ఆయన రాసుకుంటూ కూర్చున్నారు. ఓసారి ఏమైందంటే లక్ష్మీదేవి వాళ్ళ అక్క వచ్చింది. వాళ్ళ అక్క ఎవరండి? జ్యేష్ఠాదేవి. సో జ్యేష్ఠాదేవి వచ్చిందట. వచ్చినప్పుడు లక్ష్మీదేవి అడిగింది, అక్క నువ్వు ఎవరింటికన్నా వెళ్తే నా భక్తులు ఇబ్బంది పడుతున్నారు అక్క, నువ్వు ఎవరింటి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉంటావు అని అడిగారు. వెంటనే జ్యేష్ఠాదేవి ఏమన్నదంటే, ఎక్కడైతే ఆడవాళ్ళు నీలా తయారవుతారో ఆ ఇంటి దరిదాపుల్లోకి నేను రాను చెల్లి అని చెప్పింది. అంటే అమ్మవారు ఎలా ఉంటారు? నిండుగా చీర కట్టుకొని సాంప్రదాయంగా ఉంటూ నిండుగా బొట్టు పెట్టుకొని ఉన్నంతలో నగలు పెట్టుకొని గాజులు పెట్టుకొని కాళ్ళకు పసుపు గడపకు పసుపు పెట్టుకొని రోజు కాకపోయినా కనీసం శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని ఉంటే ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా జ్యేష్ఠాదేవి రాదు. అలా కాకుండా ఎప్పుడు కూడా జిడ్డు ముఖం వేసుకొని నైటీలు వేసుకొని జుట్టు విరబూసుకుంటూ తిరిగితే అక్కడికి జ్యేష్ఠాదేవి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏకవస్త్రం ఎప్పుడూ ఆడవారికి మంచిది కాదు. ద్వంద్వ వస్త్రములు ఉండాలి. అది మన సాంప్రదాయం. అయితే లక్ష్మీదేవిని అడిగింది జ్యేష్ఠాదేవి, మరి నీకేమిష్టం చెల్లి అంటే, ఎక్కడైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో, ఎక్కడైతే ఆడవాళ్ళు అనవసరంగా రోధించకుండా ఉంటారో, ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో, శరీరం దుర్వాసన వచ్చినా అమ్మవారు రారు. అలాగే ఇల్లు దుర్వాసన వచ్చినా అమ్మవారు రారు. అమ్మవారు ఎందుకంటే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, చెడ్డవాసన వస్తే వాళ్ళ ఇంటి ఎప్పుడు వెళ్ళినా సరే దరిద్రపు కంపు అంటారు. ఆ మాటలోనే ఇంటికి అరిష్టం వచ్చేస్తుంది. దిష్టి అలా వస్తుంది. మనిషికి కూడా దుర్వాసన వస్తే ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడరు, దూరం నుంచి మాట్లాడండి అంటారు. ఎందుకు? అలా ఒక మనిషి అప్రోచ్ అవ్వాలన్నా. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా లేదు అన్న మాట వినిపించకూడదు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నది ఏమిటంటే నిండుకుంది అంటాం. దాని అర్థం ఏంటి? అయిపోయింది. చాలా మందికి ఈ విషయం తెలియదు. మనం బియ్యం నింపుకున్నాం, పోసుకున్నాం, అవును. గ్లాస్ అలా పడేస్తాం కదా బ్యాగ్ లో, అలా పడేయొద్దు. ఒక గ్లాస్ నింపి పెట్టాలి. ఇదే అలవాటైంది అనుకోండి, ఏమవుతుంది? బియ్యం అయిపోయిన తర్వాత లాస్ట్ ఒకటే గ్లాస్ ఉంది అనుకోండి, నిండుకుంది, ఇక ఒకటే నిండుకుంది అంటే ఇంకా అందులో ఏమీ లేదు, ఒకటే గ్లాస్ ఉంది అని అర్థం. సో దీని వలన మన ఇంట్లో ఎప్పుడు లేదన్న పదం రాదు. అసలు ఏది లోటు ఉండదు. సాంప్రదాయంలో భాగము. అమ్మవారు కూడా అలా లేదు అని వినిపించకూడదు. అలాగే మీరు ఎప్పుడూ కూడా అన్నం ఆడవాళ్ళు ఇంట్లో ఎవ్వరు తిన్నా తినకున్నా ఇంటి యజమానురాలు మాత్రం అన్నం తినే పడుకోవాలి. ఏమీ తినకుండా పడుకుంటే ఇంటికి సంవత్సరం పాటు అరిష్టం. మీ వారితో ఎంత పెద్ద గొడవైనా సరే ఏదో ఒకటి తిని పడుకొని తప్ప ఏమీ తినకుండా పడుకోకూడదు. కొంతమంది ఉపవాసములు చేస్తారు. ఉపవాస దీక్ష కనుక కఠిన దీక్ష అయితే ఏమీ కాదు. ఉపవాస దీక్ష కూడా పారణ చేసేటువంటి సందర్భాలు ఉన్న రోజుల్లో ఖచ్చితంగా పారణ చేసి దాని ప్రకారంగా వెళ్తే సరిపోతుంది తప్ప నార్మల్గా మామూలు రోజుల్లో ఏమీ తినకుండా ఉండకూడదు. ఆఖరికి తిన్న తర్వాత కూడా ఒక గిన్నెలో ఇంత అన్నం తీసి పక్కకు పెట్టాలి. ఎందుకు? మొత్తం అందరు తిన్నాకైనా పర్వాలేదు, ఏ రాత్రో ఏ చిన్న పిల్లవాడో రావచ్చు, బంధువులే రావచ్చు, వారికి ఆ ముద్ద పెట్టి తింటుండండి అన్నం వండుతున్నా అని చెప్పేసి వండేయచ్చు కదా. కాబట్టి ఇంట్లో ఎప్పుడు ఊడ్చేసి ఖాళీ చేయకూడదు. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా నైరుతి భాగం, మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా, ఆ ప్లేస్లో ఒక కప్పు నిండా చిల్లర నింపి చుట్టూ అద్దాలు పెట్టండి. చిన్న చిన్న ముఖాలను చూసుకునే అద్దాలు ఉంటాయిగా, అవి పెట్టండి. పెట్టేసి అక్కడ కర్పూరము, జువ్వాది, లవంగము, ఇలాచి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఏవైనా ఉంటే వేసి పెట్టండి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు, పంతులు గారు కర్పూరం పెట్టమన్నారు, వెలియమంటారా అంటున్నాను. ఇల్లు తగలబడుతుంది నాయన, పని చేయొద్దు. కేవలం కర్పూరం సుగంధం మంచి వాసన కోసం మాత్రమే, అది బాగా గుర్తుంచుకోండి. అలాగే మనం పర్సులు పెట్టుకున్నా సరే ఏవైనా కొంచెం మంచి స్మెల్ వచ్చింది, కలేబరం కదా, చర్మాలతో చేస్తారు కదా పర్సులు, కాబట్టి దాంట్లో కూడా కొంచెం ఏదైనా సరే మంచి వాసన వచ్చేటువంటివి వేసుకోవడం మంచిది. ఇలాంటివన్నీ పాటించడం వల్ల అష్టలక్ష్ములు కూడా ఆ ఇంటి యజమానురాలకు వస్తారు అనేటువంటిది శాస్త్రం చెబుతోంది. అష్టలక్ష్ములు అంటే
లక్ష్మీదేవి 8 మంది ఆ, అమ్మవార్లు. అంటే అష్టలక్ష్ముల్లో భాగం ఏంటంటే 8 మంది లక్ష్ములు. ఇంట్లో యజమానురాలు లోపలికి వచ్చారనుకోండి, ఉదాహరణ చెప్తా. ఇంట్లో ఎవరూ లేరు, ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది, అమాంతం తను లేపి లోపల పెట్టేస్తుంది. ఎలా పెడుతుందండి? అప్పుడు గజలక్ష్మి ఆవాహనం అవుతుంది. అదే ఇంట్లో వైభవంగా ఒక ఫంక్షన్ జరుగుతుంది, అమ్మ ఇంతమందికి ఎలా నేను సంభారాలు చేయగలనా లేదా అనేటువంటి భయం లేకుండా ధైర్యంగా చేస్తే వైభవ లక్ష్మి వస్తుంది. తెచ్చిన ధనం సమకూరుస్తూ దాచిపెట్టడం వల్ల, అసలు ఏ ఇంట్లో అయినా సరే డబ్బు అనేటువంటిది వచ్చిందనుకోండి, ఆడవాళ్ళే దాయాలి. మగవాళ్ళు దాస్తా నీకు అసలు ఎందుకు ఇలాంటివి అనకూడదు. నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే డబ్బు తీసుకెళ్ళి నీ భార్యకే ఇచ్చి దాయమని చెప్పాలి తప్ప నువ్వు ఇష్టానికి నువ్వు దాచేదానికి రైట్ లేదు. ఎందుకంటే మన పురాణాల్లో కూడా అమ్మ ఎప్పుడైనా శ్రీమతి శ్రీ అంటారా, శ్రీమతి అంటారా? శ్రీమతి శ్రీ. అలాగే భార్యాభర్త అంటారా, భర్త భార్య అంటారా? భార్యాభర్త. దేవుళ్ళ పేర్లు తీసుకోండి, సీతారాములు, పార్వతీ పరమేశ్వరు, రుక్మిణి పాండురంగులు. అంటే మొదలు భార్య పేరు చెప్పే భర్త పేరు. మీరు ఏ కల్పనలో తీసుకోండి, మన పురాణాల్లో ఉన్న వేదాల్లో సారస్వత కల్పం, ఇలా కల్పాలు ఉంటాయి. ప్రతి కల్పంలో కూడా శక్తే మూలం. శక్తి నుంచే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే, బ్రహ్మకు సైతం సృష్టి చేయడం రాలా, సరస్వతీదేవి వచ్చి జ్ఞానాన్ని పంచితేనే సృష్టిని చేశాడు. కాబట్టి ఆడవారే ముఖ్యం తప్ప ఆడవారు లేకుండా ఇవి ఏవీ లేవు. కాబట్టి డబ్బు వాళ్ళకిచ్చి దాయమని చెప్పాలి. దీని వలన డబ్బు రెట్టింపు అవుతుంది. మామూలుగా అద్దాలన్నీ పెట్టడం వల్ల అమ్మవారు అందులో చూసుకుంటూ ఉదాహరణకి చల్లగా ఉందనుకోండి, మళ్ళీ ఎప్పుడు చల్లటి ప్రదేశానికి వెళ్దామా అని చూస్తారా లేదా? అలాగే ఇక్కడ కూడా. ఇంకొకటి ఏమిటంటే, మన వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తే పక్కనే అద్దాల మేడ అని ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? అక్కడ ఏం చేస్తారు, మొత్తం అద్దాలు ఉండి మధ్యలో ఉయ్యాల. ఆ ఉయ్యాలో ఏముంటాయి? అమ్మవారు. అమ్మవారి కింద చిల్లర నింపి దానిపైన మంచి మెత్తటి వస్త్రం వేసి దానిపైన అమ్మవారిని కూర్చోబెడతారు. అందుకే చిల్లర ఎక్కడ ఉయ్యాలో పడితే అమ్మవారి కటాక్షం వస్తుంది, జనాలందరూ బిల్లలన్నీ విసిరేస్తూ ఉంటారు. ఎప్పుడు అలా చేయకూడదు. మనకు అవకాశం దక్కితే లోపలికి వెళ్ళి ఉయ్యాలో ₹1 పెట్టాలి తప్ప డబ్బును విసరకూడదు. దానివల్ల మంచిది కాదు.